సుమా, ఏమైంది? అమ్మ ఎలా ఉంది? కులాసాగా ఉంది. చూడు, అమ్మ నీకేం పంపించిందో, లడ్డూలతో పాటు డబ్బు. నాకు డబ్బు అవసరం లేదు. అదేమిట్రా? నేను ఈ డబ్బు తీసుకోను. మరేం చేస్తావు? నువ్వు ఇలాగే కష్టపడతానంటావు అర్థం పర్థం లేకుండా. ఏం తప్పు చేసావురా? అసలు ప్రేమకు షరతులు ఏమిట్రా? ఈ తతంగం దేనికి? చూడు ప్రేమ్, నా మాట విను. ఇలారా, ఇలారా. చూడు, దీంట్లో 5,000 రూపాయలు ఉన్నాయి. 2,000 తీసి ఈ రోజు ఆయనకి ఇచ్చేయి, వెంటనే పెళ్లి చేసుకో. నేను పురోహితుని తీసుకొస్తాను. వద్దు మనోహర్. సరే, నువ్వు నా మాట వినకపోతే నీకు నాకు స్నేహం ఈ రోజుతో ఇంతే. ఇలా చూస్తూ ఉంటే రక్తం ఉడికిపోతుంది. మనోహర్, రే మనోహర్, నీకు గుర్తుందా ఇంట్లోంచి బయటకు వచ్చే డాడీతో ఏం చెప్పాను? ప్రేమ నాకన్నీ నేర్పిస్తున్నాను. ఈరోజు అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకుంటే ఎలా నేర్చుకోగలరా? మనోహర్, నీకేం కావాలరా? నా ప్రేమను మోసగించాలా? అప్పుడు గౌరవిస్తావరా ఈ స్నేహితుడిని? అయితే తే ఆ డబ్బు తీసుకుంటాను. తేరా. ప్రేమించాను కదా, మాట నిలబెట్టుకోవాలి. వెళ్ళు, అమ్మతో చెప్పు ఈ డబ్బుకున్న విలువేమిటో నేను తెలుసుకున్నాను. బాయ్. నాగార్జున, ఇప్పుడేమంటావయ్యా? నీ శ్రీదేవిని వచ్చాను అలంకరించుకుని. చూడు, నీ దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. నా ఫ్రెండ్ కోసం ప్రార్థించాలి, వాడి పెళ్లి త్వరగా జరగాలని. ఆ దేవుడు నీ కోరికలన్నీ తీరుస్తాడు. మనోహర్, వాడి పేరు నా ముందెత్తావంటే జాగ్రత్త. ప్రేమ్ మీ కొడుకు కదా? నా కొడుకే లేడు. ఏమిటి, మీకు కొడుకే లేడా? అయితే ప్రేమ్ నాలాగా అనాథ నాన్నగారు? తనకు అమ్మా నాన్న ఉండి కూడా ప్రేమ్ అనాథయ్యాడా? ఒక్క మాట మళ్ళీ మాట్లాడావో ఏం చేస్తాను నాకే తెలీదు. ప్లీజ్ నాన్నగారు, మీకు గుర్తుందా మా చిన్నప్పుడు ప్రేమికి జ్వరం వస్తే కూడా వాడి కోసం మీరు రాత్రంతా మేలుకొని సేవలు చేసేవారు. వాడి కోసం ఎన్నో రేసుల్లో కావాలి, ఎలాగో ఓడిపోయేవారు. ఇప్పుడు జీవితం అనే రేసులో ఒంటరిగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు మీరు నాన్నగారు? ఎలా అనగలుగుతున్నారు మీరు వాడిని ప్రేమించలేదని? చెప్పండి నాన్నగారు, జవాబు చెప్పండి. జవాబు దొరికిందిగా నీకు? అమ్మా, అమ్మా, ప్రేమ్ని నాన్నగారు చాలా ప్రేమిస్తున్నారు. తప్పిస్తున్నారమ్మా, తప్పిస్తున్నారు. నీలాగే నీ బిడ్డ కోసం. అమ్మా, ఇంతకంటే రుజువేం కావాలి? ఏం కావాలి ఒక తండ్రి నుంచి? నడుసుపులు, ఈ రోజు నిన్ను లోకం అంతా తిప్పి తీసుకొస్తాను. కుంటి అంకుల్, మీరు నా మాట వింటారు? మీరు కూడా తిరిగి రండి. కాసేపైనా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ నాన్నగారు. గురు, ఆడు పనిలో ఉన్నాడు. నువ్వు సరే అంటే జాకీతో లేపేస్తాను. సరేను గురు. సరే కానీరా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో కాపాడండి, కాపాడండి, సుందరబాయ్ ఇక్కడ తెలియదు పడిపోయాడు. బ్లాస్టింగ్ జరగబోతుంది. ఎవరైనా రండి. ప్రేమ్ బాబు, నా మాట విను. వెళ్ళొద్దు. ప్రేమ్, అక్కడ అబ్బాయి. ప్రేమ్.
రహీం గారు ఈ కొత్త ఆర్డర్లో అరే ఉండవా సుందర్ నువ్వు ఇక్కడ ఉన్నావా మరి ఎక్కడ ప్రేమ్ అయ్యో ఎంతమంది అరిచి మనకి తొందరగా పదండి. రహీం గారు సమయానికి వచ్చి కాపాడారు. లేకపోతే చచ్చిపోయి ఉండేవాడు. అల్లా చల్లగా చూశాడు. ఎవరు చేసిన దుర్మార్గం ఇది. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో బాబు. వద్దు రహీం చాచా, నాకు ప్రతిరోజు చాలా విలువైంది. గాయం పచ్చిగా ఉంది, ఇంకా ఎక్కువైపోతుంది తెలుసా? అరే నీకు జ్వరం వచ్చినట్టుందే. ఎస్ సార్. రహీం చాచా, వారు మా డాడీ. రండి సార్, రండి రండి, కూర్చోండి, రండి. ఏయ్ తప్పుకోండి తప్పుకోండి. శంభు 2వ నెంబర్ మీద స్నానం చేసి వస్తున్నావు. వెళ్ళండి అంతా, వెళ్ళండి. చాలా మంచి కూరాడు. ఎలా ఉన్నావు బాబు? రే గుండు, ఓ టీ తెరా స్పెషల్ చక్కెర విడిగా. మీరెలా ఉన్నారు డాడీ? ప్రేమ్, ఎవరి కోసం ఇదంతా? నువ్వేమనుకుంటున్నావు? 2000 సంపాదిస్తే చాలు వాడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడనా? అదేం కాదు, ఇదంతా వాడి కుట్ర, నన్ను వేధించడానికి. ప్రేమ్, ఒక మారు ఇంటి వరకు రేస్ పెట్టుకుందామా? నీ కారు కూడా తీసుకొచ్చాను బాబు. ఇప్పుడు బళ్ళు మారిపోయాయి. సరే, నీ పట్టుదలతో ఇక్కడే ఉంటానంట. ఈ మండు టెండలో, చెమటలో, ఈ కుళ్ళు చోట్లో. సరే డాడీ. దెన్ ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్. నేను ఇక్కడికి వచ్చి నీ విలువైన కాలాన్ని వేస్ట్ చేశాను. లేదు డాడీ, మీరు రావడం వల్ల నా లక్ష్యానికి ఒక కొత్త బలం వచ్చింది. ప్రేమ్, ఈ కష్టం నువ్వు తట్టుకోలేవు. ఇది నా సొంత సంఘర్షణ డాడీ. ఈ సంఘర్షణ నా సంఘర్షణ కాదా? అరే తమరు విడిపోతున్నారే. మీ కొడుకు సంపాదనలో ఒక్క టీ తాగి వెళ్ళండి, అందులో అమూల్యమైన ఆనందం ఉంది.